థండర్ బోల్ట్స్ అని కొత్త హాలీవుడ్ సినిమా మొన్న మే 2 శుక్రవారం థియేటర్స్లో రిలీజ్ అయింది. మే 1న ప్రీమియర్స్ పడ్డాయి. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. చాలామందికి తెలిసి ఉంటుంది ఈ సినిమా గురించి, ఎందుకంటే ఇది మార్వెల్ వాళ్ళ సినిమా. మార్వెల్ స్టూడియోస్లో వచ్చిన 36వ సినిమా, అంటే సూపర్ హీరో సినిమా. 2008లో మొట్టమొదటిసారి ఐరన్ మ్యాన్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ 36వ సినిమా వాళ్ళకు ఇది మన థండర్ బోల్ట్స్ అనేసి. అంటే మార్వెల్ వాళ్ళు అవెంజర్స్ అని సూపర్ హీరోస్ని తయారు చేసి, లైక్ ఐరన్ మ్యాను, హల్క్, థారు, స్పైడర్ మ్యాను, ఇక చాలామంది, ఇక ఏమంటారు మన కెప్టెన్ అమెరికా, కానీ చాలామంది, ఇంకా ఇవందరినీ అవెంజర్స్ ఎండ్ గేమ్తో వాళ్ళంతా చనిపోయినట్టు చూపిస్తారు మనకు. సో అక్కడ వరకు వాళ్ళది బాగా నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తెలియక కొత్త అవెంజర్స్ని క్రియేట్ చేస్తూ వచ్చారు. రీసెంట్గానే కెప్టెన్ అమెరికా 4 వచ్చింది. అందులో మొదటిసారి ఒక బ్లాక్ హీరోని కెప్టెన్ అమెరికా చూపించారు. ఇప్పుడు ఈ సినిమా, ఇది థండర్ బోల్ట్స్ సినిమా చూశాక అర్థమైంది ఏంటంటే కొత్త అవెంజర్స్ని మనకు పరిచయం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైంది ఈ సినిమాలో. సినిమా కొద్దిగా లెంతీగా ఉంది, 2 గంటలు ఉంది. మామూలుగా 1.5 ఉంటాయి సినిమాలు, హాలీవుడ్ మూవీస్. ఇది 2 గంటలు పెట్టారు. సినిమా స్టార్టింగ్లో మనకు, అంటే అందరూ కొత్త వాళ్ళే. అంటే ఎలా చూపించారంటే మనకు అంటే ఇప్పుడు అవెంజర్స్ లేరు కాబట్టి ఇంకా ప్రపంచాన్ని కాపాడాలి, అమెరికాని కాపాడాలి అంటే కొత్త అవెంజర్స్ కావాలి అనేసి ఒక సిఐఐ డైరెక్టర్ ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. వాటి మీద విమర్శలు వస్తే ఆ ప్రయోగాలన్నింటినీ లేవు అని ప్రూవ్ చేయడానికి తను అసైన్ చేసిన ఏజెంట్స్ ద్వారా అన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. బట్ వాళ్ళని కూడా చంపాలని చూసినప్పుడు వాళ్ళలో నుంచి వాళ్ళందరూ కలిసి ఆమెని మళ్ళీ ఎక్స్పోజ్ చేయాలని చూస్తారు. ఈ ప్రాసెస్లో ఒక విషయం తెలుస్తుంది. ఒక క్యారెక్టర్ వచ్చేసి బాగా సూపర్ పవర్స్ వస్తాయి అనమాట. అంటే ఆమె అనుకున్న టెస్ట్ సక్సెస్ అయినట్టు తెలుస్తుంది అనమాట. సో అతను బాబు అనే క్యారెక్టరు కొద్దిగా విలనీగా తయారవుతాడు. అతన్ని ఈ మిగతా అందరూ కలిసి, ఇండివిజువల్గా ఉన్న వాళ్ళందరూ గ్రూప్గా తయారై థండర్ బోల్ట్స్ అని కొత్తగా పేరు పెట్టుకొని, సో కొత్త అవెంజర్స్గా మారి ఆ విలనీగా ఉన్న అతన్ని కూడా వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకోవడంతో సినిమా అయిపోతుంది. పెద్దగా ఏం అనిపించలేదు నాకంటే. యాక్షన్ కూడా పెద్దగా సూపర్ యాక్షన్ ఉంది అన్నీ కూడా లేదు. కొద్దిగా డ్రామా ఎక్కువ ఉంది. అంటే కొత్త అవెంజర్స్ కదా, వాళ్ళు ఎలా వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎలా కొత్త అవెంజర్స్ అయ్యారు అనేదే కొద్దిగా వెళ్ళిందనమాట. స్టోరీ అర్థమవుతుంది కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేను ఈ అవెంజర్స్ అన్ని చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఈ కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయడం కొద్దిగా కష్టమే. అంటే ఎవరికి కూడా సూపర్ పవర్స్ ఉన్నట్టేం చూపించలేదు. కొత్తగా వచ్చిన కెప్టెన్ అమెరికా కానీ అతను, లేదా ఐరన్ మ్యాన్ లాంటి ఒక చెయ్యి, ఐరన్ మ్యాన్ చెయ్యి ఉన్న అతను, ఇంకొక అమ్మాయి మాయమైతే ఉంటుంది 1 నిమిషం పాటు, ఆ అమ్మాయి, ఇంకో మెయిన్ ఒక అమ్మాయి ఉంది, సినిమా అంతా ఆమెను నడిపిస్తుంటుంది, ఆమె తండ్రి క్యారెక్టర్. వీళ్ళది థండర్ బోల్ట్స్. ఇప్పుడు అన్ని అవెంజర్స్కున్న సూపర్ పవర్స్ అన్నీ కలిపిన ఒక కొత్త క్యారెక్టర్ బాబు అనేసి. ఏమీ చూపించలేదు, జస్ట్ గాల్లో ఎగురుతాడు అండ్ అందరినీ మాయం చేసి ఏదో పెట్టారు. అంతా న్యూయార్క్ సిటీలో జరిగినట్టు చూపించారు. నాకేం పెద్దగా అనిపించలేదు ఈ సినిమా. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. ఏమంటే ఇంకా చూడాలా అంటే ఇంకా తప్పదు, ఇంకా మార్వెల్ వాళ్ళవి మనం ఫాలో అవ్వాలి. అవెంజర్స్ అన్ని చూసాము అంటే, కొత్త అవెంజర్స్ అంటే రేపొద్దున ఇంకా ఒక 10-20 ఏళ్ల పాటు ఈ వీళ్ళ సినిమాలే వస్తాయి కాబట్టి వీళ్ళపైనే. సో స్టార్టింగ్ సినిమాలు చూస్తేనే మిగతా సినిమాలు కూడా అర్థమవుతాయి. సో అందుకు చూడాల్సిందే తప్ప మస్ట్ వాచ్ అయితే కాదు. ఓకే అంటాను. నన్ను అడిగితే అవెంజర్స్ ఎండ్ గేమ్తో మార్వెల్ పని అయిపోయింది. ఇంక కొత్తగా వాళ్ళు ఎన్ని ట్రై చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ రేంజ్ అందుకోవడం కష్టమే. అది ఈ థండర్ బోల్ట్స్. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంది, థియేటర్స్లో ఉంది. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. నాట్ ఏ మస్ట్ వాచ్. ఓకే, బాయ్.